గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, నీటి వినియోగ సంఘాల సభ్యులు, చైర్మన్లు, రైతు సోదరి సోదరిమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో హంద్రి నీవా నీళ్ల వల్ల బాగుపడే ప్రజానీకానికి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు. సీమలో జల వనరులు పొంగేలా ఈరోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. 4 సార్లు సీఎం అయ్యాను, కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాను. నిన్న మొన్న ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేశాను. కానీ ఈరోజు సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి, సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో నేను నమ్ముతున్నా, నేను ఈ ప్రాంతంలోనే పెరిగా. రాయలసీమ కరువు తెలిసిన, కష్టాలు తెలిసిన వ్యక్తులు. ఒకసారి అనంతపురం జిల్లాకు వస్తే వేరుశెనగ పంట ఎండిపోతే దిక్కుదోచిన పరిస్థితుల్లో కనీసం పెట్టుబడికి డబ్బు నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి. రాయలసీమ కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకో, అవి వదిలించుకోలేక బాధపడతావు. క్యాంపులలో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను తెలుగుదేశం ఆ వ్యక్తిని నేనేనని మరొకసారి ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా దీన్ని ఎవరూ కాపాడలే. ఆ రోజు అందరం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చి, నేను మొన్న కూడా 95లో రాయదుర్గ నియోజకవర్గం ఎడారిగా మారిపోతా ఉంటే, ఎడారిగా మారకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం కార్యక్రమాలు చేసిన సందర్భం. అందుకే ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ చరిత్ర తిరగమని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒకప్పుడు నీళ్లు రావన్నారు కొంతమంది రాజకీయాలు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టుగా పెత్తందారులు ఉన్నారు. అందరూ పేదరికం, కొంతమంది మాత్రం పెత్తనం చేయాలి. కానీ ఈ రాయలసీమను బాగు చేయాలని ఎప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ఒక ఉన్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మహారాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం, తమిళనాడు సీఎం అయినటువంటి ఎంజీఆర్ సమక్షంలో ప్రారంభమైంది. నేనే 1995లో ఉరవకొండలో హంద్రి నీవాకి ప్రారంభం చేశాను, శ్రీకారం చుట్టాను. మామూలు ప్రాజెక్టు అందరూ అనుకున్నారు ఇది అసాధ్యం. 54 కిలోమీటర్లు ఇక్కడ బయలుదేరి నేరుగా చిత్తూరుకి వెళ్తుంది, ఇంకో పక్క కుప్పానికి వెళ్తుంది. దూరం ఉండే ప్రాజెక్ట్. కానీ ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అవుతూ 3890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఈరోజు పంపులు ఆన్ చేశాను. 10-15 రోజుల్లో దగ్గర మీరు ఒక్కసారి చూస్తే 6 లక్షల ఎకరాలకు. ఇది ఈ పార్టీకి రాయలసీమ పైన ఉండే. చాలా మంది అన్నారు ఈ తక్కువ సమయంలో మేము చేయలేమంటే, కాదు చేసి తీరాలని. ఈరోజు 3850 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటే దగ్గర 4 టీఎంసీ నీళ్లు ఈ కాలువ ద్వారా. అది ఒక చరిత్ర అని చెప్పి కూడా ముందుకి ఇప్పటికీ
రెండింతలు పెరిగింది. 40 టీఎంసీ నీళ్లు తీసుకుపోయేదని ఏదైతే హక్కు కల్పించిందో దాన్ని తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఈ శుభ సందర్భంలో రోజు రైతున్నలందరికీ శుభాకాంక్షలు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ సంస్థలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక మంచి పని చేస్తేనే మనం గుర్తించాల్సిన బాధ్యత. వీరందరి పట్టుదల, కృషి, చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం. రాయలసీమ చరిత్రలో 6 లక్షల ఎకరాలకు ఇదైతే ఈరోజు కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి, పక్కనే పిఏబిఆర్, ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది అవుతానే మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్లి చిత్తూరు వరకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్తగా. ఒక పని అనుకుంటే ఎందుకు కాదో ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా లక్షణం. నీరనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. కియా మోటార్స్ అనంతపూర్లో నుంచి ఒక టౌన్షిప్ వాళ్ళు వేరే రాష్ట్రాలకు రమ్మని కోరా. రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు. ఎక్కడికి రమ్మంటారు, ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి, కరూరు జిల్లా పరిశ్రమ అసలు నీళ్లు లేవు, ఎట్లా పెడతామని. నేను ఒకే మాట చెప్పాను, 8 నెలలు టైం ఇవ్వండి, నీళ్లు తెస్తాను. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా. పూర్తి చేసిన తర్వాత మీరు పని ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు. 8 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, కాలువలు పూర్తి చేసి కరువు జిల్లాలో 4.27 టీఎంసీ 4 నెలలు మనం నీళ్లు తీసుకుపోయే అవకాశం వస్తుంది. దీనివల్ల ఒక్క కర్నూలు జిల్లాలో 77,000 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 2,900 ఎకరాలు, అనంతపూర్లో 1,18,000 ఎకరాలు, మొత్తం కలిసి ఫేజ్ 1 కింద 1,98,000 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. ఫేజ్ 2 కింద అనంతపూర్లోనే మళ్లీ 33,617 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 1,93,383 ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు. మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యం ఇచ్చామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీలో అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2 నదులు నందికొట్కూరులో, ఇక్కడి నుంచి చిత్తూరులో ఉండే ఇది అసాధ్యం, వీళ్ళంతా అమాయకులు. అలాంటిది సుసాధ్యం చేశాం. ఒక కళ, ఆ కళ కనింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి మంచి పని జరిగితే ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 2019లో ఈ రాష్ట్రంలో ఒక పార్టీ వచ్చింది. మీరందరూ కూడా ఆలోచించారు, ఒక్క ఛాన్స్ అన్న. అందరూ ఏమారారు. పర్వాలేదు, సిబిఎన్ బానే చేస్తున్నాడు, బాబు గారు బానే చేస్తున్నారు, ఒక్కసారి ఇస్తే ఏదో పొడస్తా. కుమ్మి కుమ్మి బాధుడే బాధుడు. అవునా కాదా? నరుకుడే నరుకుడు. అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే
రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి. నేను 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఒక ప్రాజెక్టు కట్టాలి, ఒక ఇండస్ట్రీ తేవాలి, ఒక రోడ్డు, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించి మీ జీవన ప్రమాణాలు పెరగ. అదేవిధంగా మీరు ఒకసారి చూస్తే 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం. రాయలసీమ గురించి మాట్లాడుతూ కులాల్ని రెచ్చగొడతా, మతాల్ని రెచ్చగొడతా. నేను అడుగుతున్నా, మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం చాలా ఈజీ. నేను ఆ రోజు ఈ కాలువలు చాలవని 2018లో కాలువ వెడల్పు చేయాలని 3,850 క్యూసెక్స్ నీళ్లు పోవడానికి, కాలువలన్నీ వెడల్పు చేయడానికి కొత్త పార్టీ వచ్చింది. టెండర్లు క్యాన్సిల్ చేసి గొప్పలు చెప్పారు. 2,000గా 3,800గా నేను 10,000 క్యూసెక్లు. తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే హంద్రీ నీవా పైన ₹1 అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్ తయారు, షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు చూస్తే అంతా కూడా రిజర్వాయర్లో మనం చూసినా హంద్రీ నీవా కానీ మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ, పోతిరెడ్డి పాడు కానీ, ముచ్చుమర్రి కానీ, ఇక్కడ గండికోట కానీ అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశంలోనే మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం. ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం, నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు. దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షాలు పడ్డాయి. దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాలి, జూలైలోనే వచ్చాయి. శ్రీశైలం నీళ్లింది, కాలువలకు నీళ్లు వదిలి నాగారు సారికి వెళ్లే పరిస్థితి వచ్చింది. అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి. ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్లు ఇచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. అదే నాకు ఆనందం. అది చూసినప్పుడు అనిపించింది, పోయిన సంవత్సరం మీరు చూశారు, రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈసారి వర్షాకాలం కంటే 50% జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది. దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్లసీమ, రతనాల సీమగా ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించేవాడిని, మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు. ఇక్కడ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు. మొత్తం ఒక మ్యాప్
అని ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి కాలువ ఎస్ఆర్బిసి, ఇంకో కాలువ ముచ్చుమర్రు, ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అంద్రేనేవా వస్తుంది. ఈ 3 కాలువల ద్వారా ఏదైతే ఎస్ఆర్బిసి నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశిల కందలేరుకి వెళ్తాయి. ఇంకో పక్క అంద్రేనేవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మాదిరిగా కర్నూలులో కూడా పత్తికొండ, ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది. గొల్లపల్లి, చెర్లోపల్లి, కడపలో శ్రీనివాసపురం, అడవిపల్లి ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ కానీ, మిడ్ పెన్నార్ కానీ, చాగల్లు బ్యారేజ్ కానీ, ఆ కిందన పైడిపాడెం, సిబిఆర్, వామికొండ, సర్వరాయ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఏదైతే నేరుగా నగిరి గాలేరుపై గండికోట, అవుకు, దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి. ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి 600 టీఎంసీ కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి. శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర సాక్షాత్తు 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ కొన్ని నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పకుండా రాయలసీమకు ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణా, ఆయన ఒకటే చెప్పాడు, మీకు నీళ్లు కావాలి, నీళ్లిచ్చే బాధ్యత నా. రాయలసీమకు నీళ్లిచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. ఆలోచించేది ఒకే ఆలోచన, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ పుట్టిన 93% స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారు. నంద్యాల పార్లమెంట్ మెంబర్ గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన, నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలి, నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేశాడు. అది నాకు తృప్తి, నా కోసరం కాదు, మీకోసరం. అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు, హైదరాబాద్ గాని
ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి, చెన్నై గాని మొన్నే R&B రోడ్లు గుంతల పడిపోయినాయి. 5 ఏళ్ల అధికారం, ఒక్క రోడ్లైనా మట్టి. ఏం తమ్ముళ్ళు, రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతా. ఇక్కడే మా మంత్రి ఉన్నాడు, ఇక్కడ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికే ఒక 2000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి రాబోయే రోజుల్లో R&B రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. అభివృద్ధి చేస్తానని చెప్పాను. అభివృద్ధి చేసి సంపద సృష్టి, ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని మళ్లీ సమీక్ష, అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు సమయం తీసుకున్నారు. పింఛన్ పెంచ, ఈ పేదోళ్ళకి మనసు రాలా. 250, మళ్ళా అందరూ అడిగితే మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఇంకొక 250. నేను ఆలోచించాను, నా పేదవాళ్లపై నుండే కుటుంబానికి కుటుంబద్ది పెద్దగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఏం తమ్ముళ్ళు, పింఛను ఏప్రిల్ నుంచి, నా ఎన్నికైంది జూన్ లో, అవునా? ఒక మాట చెప్పాను, మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి చేశాను, 5వ తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని, పేదల సేవలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా. మనం ఇవ్వాల్సిన పింఛన్ ఇచ్చి సరిగా అందిందా లేదా అని మిమ్మల్ని పంపించడమే. మళ్లీ నేరుగా ఫోన్ చేసి IVRS, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత. ఇదేం ఫేవర్గా, ఈరోజు దివ్యాంగులున్నారు, భగవంతుడు సరిగా చూడలేదు. అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత. ఒకప్పుడు 300 ఉంటే 500 నేనే చేశాను, 200. ఆ తర్వాత 500ను 3000. 5 ఏళ్లున్న పెద్ద మనుషులు 3000 వాళ్ళ అన్నే వదిలిపెట్టారు తప్ప ₹1. మామూలన్న 4000, దివ్యాంగుల్ని 3000. నేను వస్తానే ఆలోచించా, మానవత్వంతో ఆలోచించా. 3000, 6000 అంటే మీరు 500 నుంచి 6000 అంటే 12 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. పింఛన్ 200 ఉంటే 2000 చేశాను పోయినసారి. ఈసారి 3000 ఉంటే 4000 చేశాం. 33 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇదొక చరిత్ర. అదే కాదు, తల్లికి వందనం. ఏం తమ్ముళ్ళు, ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని, 2కి ఇస్తాం, 3కి. నేను ఒకటే మాట చెప్పి, ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని నిలబెట్టుకున్నామంటే చేతుల పైకెత్తండి. ఇది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది మన యొక్క విశ్వసనీయత అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను దారులు ఎత్తుక్కోలా. ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్నా. పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు, కక్షగట్టి మూసేశారు. ముయ్యడమే కాదు, అవన్నీ వేరే దానికి వాడే. మళ్ళీ నేను వస్తానే 207 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి. అవునా? ఎక్కడన్నా అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఏ పేదవాడు తిండి లేక బాధపడ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం. నేను 21 దేవాలయాల్లో, మీరు దేవుడి దగ్గరికి పోయినా, టౌన్కు వచ్చినా చల్లగా ఉండాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు.
ఎవరికి ఇబ్బంది లేదు. తమ్ముళ్ళు ఇదే కాదు, నేను ఒక మాట చెప్పాను, ఒక చదువు బాగా చదువు రావాలని టీచర్ లేకుండా 5 ఏళ్ళు ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు. ఎటు చెప్పారు? టీచర్ లేకుండా. అదే నేను హామీ ఇచ్చాను, యువతకు ఉద్యోగాలు, పిల్లల్ని బాగా చదివిస్తానని. మెగా డిఎస్సికి శ్రీకారం మొదటి సంతకం రేపు ఆగస్టు 20 లోపల ప్రతి ఒక్క స్కూల్లో 16,500 మంది టీచర్లు పంపించే బాధ్యత నాది. చెప్పిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరినీ దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ, పార్టీ వాళ్ళని లేదా అని ఇప్పటికే 50 లక్షల కుటుంబాల ఇంట్లోకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ నెలలో 1 కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తిని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఈ పార్టీ అవసరమని. తమిళలో రైతు సంక్షేమం ఈ పార్టీ యొక్క ధ్యేయం. ఇవ్వడంతోనే అక్కడ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకూడదు. మీరు మంచి పంట ఈరోజు అలవాట్లు మారుతున్నాయి. మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం. ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయిన 270 కోట్ల రూపాయలు, 1 కిలోకు 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ ఎన్డీఏ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు. 20 మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు, 1 క్వింటాల్ 12,000 రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా. ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం. విజ్ఞప్తి చేస్తూ సంహారక మందులు పెడతాం. ఉన్నాయి, మీరు కూడా ఎరువులు తక్కువయ్యండి. ఎక్కువ ఎరువులు వేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులు క్రిమి సంహారక వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా, ఎల్లుండేస్తే ఎల్లుండే వేస్తా, ఏప్రిల్లో జూలైలో వేస్తే జూలైలో వేస్తా. సరేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్న శుభవార్త. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ. ఏం తమ్ముళ్ళు చెప్పిన పనులు చేస్తున్నానా లేదని అడుగుతున్నా. 10 లక్షల ఉద్యోగాలు, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. నేను ఆ రోజు చెప్పాను, పిల్లలందరినీ కోరుతున్నా, సమయం వెయిట్ చేద్దాం, చదువుకో, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మీరు పోయి ఆఫీసుల్లో పనిచేయచ్చు, ఫ్యాక్టరీలో పనిచేయచ్చు. అవసరమైతే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అయితే మీరు శాశ్వతంగా ఇంట్లో ఉంటామంటే అది మీకే కాదు, కుటుంబానికే కాదు, సమాజానికి. ఈరోజు కష్టపడే రోజులు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ వర్క్ అంటున్న హార్డ్ వర్క్ కాదు. ఏం తమ్ముళ్ళు, ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. 550 సర్వీసులు ఆన్లైన్ లో. ఆగస్టు 15 నెలే 700 సర్వీసులు వాట్సాప్ లో ఇస్తాం. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయంటే తెలిపైకెత్త. ఆ సెల్ ఫోన్లు వచ్చినప్పుడు మీరు చూశారు, నేనే పోరాడా, నన్ను ఎగతాళి చేశారు. 420 అన్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ కర్మ వాళ్ళకి.
తగిలే పరిస్థితి వచ్చింది. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఎక్కడా ఇవ్వనివ్వకుండా నీ సెల్ ఫోన్లోనే మొత్తం సేవలు తీసుకునే సర్వీస్ తీసుకునే పరిస్థితి. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. వాట్సాప్ సర్వీసెస్ కానీ గవర్నెన్స్ అందరికి తెలుసా అని అడుగుతున్నా. మీరు ఇంతవరకు కొంతమంది ఏమైనా కొన్ని గవర్నమెంట్ లో సర్వీసులన్నీ మీ సెల్ ఫోన్ ద్వారా తీసుకున్నారా అని అడుగుతున్నా. తెలుసు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలా మంది వాడుకోవడంలా. అదే నా బాధ. నేను మంచి చేయాలనుకున్నా గుర్రాన్ని నీళ్లు తాగాలంటే తొట్టి దాకా తీసుకుపోతాం కానీ బలవంతంగా తాగించగలుగుతావా అని అడుగుతున్నా. అవునా? మీలో మార్పు రావాలన్నా లేదా అని అడుగు. మీలో మార్పు అప్పుడు నేను అనుకున్న పని చాలా సులభం. నేనైతే ఒకప్పుడు చాలా పరిగెత్తేవాడిని ఒక్కడిని. ఇప్పుడు నేను ఒక్కడనే పరిగెత్తే లాభం లేదు. మీకు అర్థమయ్యే విధంగా పనులు ఉండే నాయకులను కూడా పరిగెత్తించే బాధ్యత. అందరూ కూడా జవాబుదారీతనంగా పనిచేయాలి. ప్రజలు కూడా ఒక పాజిటివ్ గా నేను అడుగుతున్నా. ఇప్పుడు రాయలసీమలో ఉండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. సీఎంను ఓట్ల రాజకీయానికి వాడుకున్నా. ఈరోజు ఎన్డీఏ పార్టీ రాలేదని రోడ్డు మీద పోస్తూ కిస్తున్నా అంటే ఇది రైతు ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు? ఏం తమ్ముళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? వివేకానంద రెడ్డి అజాత నేనే ముఖ్యమంత్రి నిద్ర లేశాను, ఒక చీటీ వచ్చింది నా దగ్గరికి. వివేకానంద రెడ్డి గుండె పోటుతో చనిపోయా. నేననుకున్నా, బాధపడ్డా. ఆలఫేషన్ చనిపోయాడు, మంచోడే. నేను నమ్మిన తర్వాత కొంచెం టైం అయితే అదే వస్తుంది. సాక్షాత్తు సిఐ అక్కడే ఉండే రక్తం అంతా కూడా రూమ్ మనం మామూలుగా సరిపోతే డెడ్ బాడీ పెట్టే ఒక బాక్స్ తీసుకొచ్చి కుట్లు కూడా వేసి ఆ బాడీని అందులో పెట్టి క్రిమేషన్ తీసిపోయే పరిస్థితి. ఆయన కూతురు అడిగింది, లేదు నాకెందుకో అనుమానం ఉంది, పోస్ట్ మార్టం చేయమంటే నేరుగా హాస్పిటల్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే అది గుండెపోటు కాదు. ఏ పోటు తమ్ముళ్ళు అంటే తాను చేసిన నేరాన్ని ఒక ముఖ్యమంత్రి పైన తమ్ముళ్ళు మీరు ఒక లెక్క. అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు మీకు కావాలని మీ డ్రామాలను అడుగుతున్నా. ఇక్కడే కర్నూలు హాస్పిటల్ గుండెపోటు, కానీ గుండెపోటు ఉందని అరెస్ట్ చేయనీయకుండా చేయించారు. జ్ఞాపకం ఉందా అని అడుగుతున్న నాటకం. హాస్పిటల్లో నాటకం చూశారు కదా. ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఏ నాయకుడైనా సేఫ్ గా ఇంట్లో ఉండే అందుకే మీరు ఇటీవల చూస్తే నన్ను ఇంకా మోసం అయిపోయింది. ఒకేసారి చివరిసారి నమ్మా. ఏం చేసినా సందేహంగానే సీసీటీవీ కెమెరాలు డ్రోన్స్ ఒక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్న. ప్రజాహితం నా కోసరం కాదు. రాయల ఫ్యాక్షన్ ముఠా నాయకుల్ని తుదముట్టించారు తమ్ముళ్ళు. ఎవరు? నేనే చేశా. మా పార్టీ వాళ్ళు కూడా వదిలిపెట్టలా. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. రాయలసీమలో ముఠాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలో దేశంలోనే మిన్నగా తయారవుతుంది. ఇంకో పక్క లా అండ్ ఆర్డర్ ఇది సబబుగా పోరాడి నా మీదనే దాడి చేసే పరిస్థితి. భయపడ్డానా? ఈరోజు హైదరాబాద్ లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. రౌడీ అనేవాడు ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించి ఏమనాలని అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్న తమ్ముళ్ళు. అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఒక పార్టీకి
రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. సీమ అంటే నీళ్లు, మీ భవిష్యత్తు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాయలసీమ మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇది రాళ్ల సీమ కాదు, రత్నాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేస్తా రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాం. ఈ రోజు ఇటీవల కాలంలో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు. యువగళ రాయలసీమలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి కూటమి. అది మీరు చూపించిన అభిమానం, ఆదరణ, దీన్ని నిలబెట్టుకుంటాం. రాయలసీమ డిక్లరేషన్ ని పూర్తిగా అమలు చేసే హార్టికల్చర్ వ్యవసాయ ఆధార రాయలసీమలో పండిన ప్రపంచానికి అందించి మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకుంటూ అధిక ఆదాయం మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చేస్తూనే మీరు చూస్తే అవకాశాలు బెంగళూరు పక్కనే, ఎయిర్పోర్ట్ పక్కనే లేపాక్షి ఉంది. ఇక్కడ ఓర్వకల్లు, కర్నూలులో ఈ ఏరియా అంతా కూడా టెలిఫోన్లు తయారు చేసే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడే కియా మోటార్ వచ్చింది, ఆటోమొబైల్ కు ప్రాధాన్యత ఇస్తాం. స్పేస్ టెక్నాలజీ వచ్చింది. రాకెట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రయోగాలు చేసి అలాంటి స్పేస్ టెక్నాలజీకి ఇంకో పక్కన అన్ని తయారు చేసే విధంగా ఈరోజు డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తాం. డ్రోన్ సిటీకి ప్రాధాన్యత ఇచ్చాను. డ్రోన్లు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు మనం అందరం కూడా క్రిమి సంహారక మందులు వాడుతున్నాం. డ్రోన్ గాను ఉపయోగిస్తే ఎక్కడ క్రిమి సంహారకం ఉంటే, పెస్ట్ ఎక్కడుంటే అక్కడే అప్లై చేసే విధంగా ఏ మాత్రం కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్ గా అప్లై చేస్తే తక్కువ కూడా పెస్ట్ ఉపయోగిస్తే ఎక్కువ ధరలు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరిగా డ్రోన్స్ డిఫెన్స్ లో మీరు పోతూ రేపు చూడొచ్చు, కర్నూలులో ఓర్వకల్ డ్రోన్ సిటీ వచ్చి ఇక్కడ భారతదేశానికి కావలసిన డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారు చేసే కేంద్రంగా తయారు చేసే బాధ్యత అతడు డిఫెన్స్ కావచ్చు, లేకపోతే మన అప్లికేషన్స్. ఈరోజు మస్కిటో ఉంటుంది, దోమను నియంత్రణ ఎక్కడ దోమ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. ఓర్వకల్లు, లేపాక్షి ఈ 2 సెంటర్లుగా కోప్పర్తిలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ టౌన్షిప్లు తయారు చేస్తున్నాం. కర్నూలు నుంచి తిరుపతి రోడ్డు వయా నంద్యాల, కడప ఉంది. ఈ ఏరియా కూడా ఇండస్ట్రియల్ కోసం ముందుకు పోతాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. కడపలో ఇన్ని మాటలు మాట్లాడారు, కడాన స్టీల్ ప్లాంట్ కూడా పెట్టకుండా నాటకాలు వేసే పరిస్థితి వచ్చింది. నేను వస్తానని ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కడపలో తెచ్చే బాధ్యత, దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చేయడానికి నేను వచ్చాను. ఇవి చేయాలంటే మీ సహకారం కూడా అవసరం. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మెట్టూరులో లిఫ్ట్ ఇరిగేషన్ కింద కలువమందలపాడు, అంద్రి, నేవా, సుజల స్రవంతి కెనాల్ నుంచి 19 కిలోమీటర్లో లిఫ్ట్ పెడితే 6,000 ఎకరాలు సుభిక్షం. దీనికి 60 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 60 కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తాం. అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు. హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేసి నియోజకవర్గం, ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఉంటుంది, న్యాయం చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ నేను అవన్నీ చేయాలను, నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ. మీ ఆశలు, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఏదైనా చేసి, కానీ నాకు కూడా కొంత సమయం కావాలి. నేను కష్టపడేది మీకోసం. కష్టమంతా కూడా రాత్రింబగళ్ళు కష్టపడతా, ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని పంచుతా, మిమ్మల్ని ఎక్కడా అన్యాయం చేయను.
అందుకే నూతనమైన ఆలోచనలు ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలని నేను 4,000 రూపాయలు, ఇంకో పక్క 6,000 రూపాయలు కిడ్నీ పేషెంట్ ఉంటే 10,000 ఇస్తున్నాను. బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాను. వీటికన్నిటికి కూడా కొంత డబ్బులు కావాలి. ఇవి కావాలంటే ఎక్కడికక్కడ మనం కూడా ఆదాయం ఒక ఇల్లు కట్ట ఎన్ని రోజులు పడుతుందో మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు, మీరుంటే మాకే బాధ లేదు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఆ భూతం వస్తే ఆ పని ఏంటి? నేను ఒకటే చెప్పాను, భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత, భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజల. మీరు నమ్మండి, మీరు రండి, మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, కులం తిండి పెడుతుందా? తిండి, మతం మన జీవితాలను ఒక విశ్వాసం, నేను తప్పు పట్టడం. కానీ ఆ విశ్వాసాన్ని మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని, ముస్లింలు అల్లాని పూజిస్తారు. అదే మాదిరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తారు, తప్పలేదు. కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విధానాలు. ఈరోజు మీరు చూడండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయంగా బతికారు. నేను ఎక్కడ పోయినా మీ ముఖంలో ఆనందమే కనపడేది కాదు, చిరునవ్వే కనపడేది కాదు. ఇప్పుడు ఎవరిలో చూసినా స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా ఉన్నారు మీరందరూ. అవునా కాదా? నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, అభివృద్ధి యజ్ఞం. నీళ్లు ఇవ్వాలి, పెట్టుబడులు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కావాలి, మన పిల్లలకు వీళ్ళందరి జీవితాలు బాగుగా. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. కొంతమంది రాక్షసులు ఈ ఈ ఫలాలు మీకు అందకుండా చేయాలని ఆలోచిస్తే, ఏం తమ్ముళ్ళు, ఇది నా ఒక్కరి బాధ్యత, మీరు కూడా కలిసి కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే, ఈరోజు అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఆ పార్టీని ఆశీర్వదించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను మళ్ళీ కోరుతున్నా, మీటింగు ఇది ఒక చరిత్ర. నేను ఒకటే గుర్తుపెట్టుకునే కొన్ని సంఘటనలు. నిన్న ఢిల్లీలో చాలా మీటింగులు జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది. నదీ జలాల కొన్ని నిర్ణయాలు 2 రాష్ట్రాలు మొన్నటి వరకు కలిసి ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. అవునా కాదా? ఈరోజు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. హైదరాబాద్ ఈరోజు ఒక నమూనా. దాంతో సమానంగా అమరావతిని కూడా నెంబర్ 1 సిటీగా తయారు చేసి మీరందరూ గర్వపడే విధంగా దాన్ని తయారు చేసే బాధ్యత నాది. ఇది ప్రజా రాజధాని, ప్రజల కోసం నిర్మించే రాజధాని. 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది. అదే మీరు చేస్తే 2001కే అయిపోయి గోదావరిని, పోలవరాన్ని, ఇంకో పక్క కోరేది. ఇవన్నీ చేసుకుంటూ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తెలంగాణ, ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. మనం కష్టపడదాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. ఈరోజు నీళ్లున్నాయి, 2 రాష్ట్రాలకు అవసరం. లేకపోయే నీళ్లు 2 రాష్ట్రాలు, ఇటు రాయలసీమ, అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం. మీ అందరూ చూశారు, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు.
9.5 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నాకు ఇచ్చిన దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఆ రోజు 2 ప్రాంతాలు ఓటేశారు. 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ గా ఉన్నాను. విభజన జరిగింది. ఇక్కడ ఉండే ఆస్తులు వాళ్లకు అనుభవించడానికి పనికొస్తుంది. ఇక్కడ కష్టమైన నష్టమైన మళ్లీ నిలదొక్కోవాలి. నిలదొక్కుని మిమ్మల్ని నిలబెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. దానికోసమే నిన్న మీటింగ్ లో రోజు 2 పక్కల 2 బోర్డులు. గోదావరి బోర్డు హైదరాబాద్ లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూలి దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారు. దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడారు, ఆ నీళ్లు ఆ విధంగా ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడికి తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా ఇలాంటి వాతావరణం నేను ఒకటే అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ప్రధానమంత్రి గారు కూడా ఒక సంకల్పం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేను మాట్లాడడం మొన్న మీరు చూస్తే అపోజిషన్ లో ప్రజా చైతన్యం కోసం సాగునీటి ప్రాజెక్టులు ఏమైనాయో నేను ప్రజెంట్ 14 రోజులు తిరిగి నంద్యాలలో ఉన్నప్పుడే ఏం చేశారో మీరు చూశారు. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ నేను ఒకటే ఆలోచించా, ప్రజల కోసం పనిచేస్తున్నా. బెదిరింపులకో ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు. దీన్ని లాజికల్ గా తీసుకుపోయి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఒకటే ఆమె ఇస్తున్నా, రాయలసీమకి ప్రతి ఎకరా కనీసం 2 మెట్ట పంటలు వేసుకుని హార్టికల్చర్ పంటలు వేసుకుని మీ జీవితాలు బాగుపడే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. అదే మరిగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వేదావతి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి, దీనివల్ల ఆలూరు ఆదోని దీన్ని కూడా స్పీడప్ చేస్తాం. గోరకల్లు మరమ్మతులన్నీ కూడా వచ్చాయి. మొత్తం కలిసి 96 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా పనులు ప్రారంభిస్తాం. అలగనూరు 2021లో బండంతా కూడా దిగిపోతే ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. దీనికి 36 కోట్లు అవుతుంది ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇది కాకుండా ఇక్కడి నుంచి చిత్తూరు వరకు అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీవా బ్రాంచ్ కెనాల్ వరకు పనులు కూడా ప్రారంభించి ఈ సంవత్సరం ఎట్లయితే కుప్పం వరకు నీళ్లు వెళ్తున్నాయో రాబోయే సంవత్సరం చిత్తూరు వరకు ఈ ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మంచి ఆలోచనలు చేసే ఈ పార్టీని పూర్తిగా ఆశీర్వదించమని, ఈ పార్టీకి సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.